హాయ్ అందరికి. మేము మెహబూబా నుంచి అయితే అసిబి అనే ఏరియాలో అయితే క్యాంపస్ అయితే చేంజ్ అయ్యాం. మా యొక్క ఎక్స్‌పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాం. మెహబూబాలో ఉన్నప్పుడు అయితే షాపింగ్ చేసుకోవడానికి అయితే క్యాంపస్ ఎదురుగానే చిన్న చిన్న బకాలాలు అయితే ఉండేవి. అలా కొంచెం ముందుకెళ్ళిపోతే పెద్ద పెద్ద మార్కెట్‌లు అయితే నెస్టో, మ్యాంగో అనేవి ఉండేవి. ఉన్న ప్రెజెంట్ క్యాంపస్‌లో అయితే మనకి మా హాల్‌కెళ్ళాలంటే చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. క్యాంపస్ వచ్చి అండర్ గ్రౌండ్‌లో కూడా రూమ్స్ అయితే ఉన్నాయి. 2 ఫ్లోర్‌లు హైట్ అన్నమాట. కిందకెళ్ళి నాకు కూడా లాస్ట్‌కి అయితే అండర్ గ్రౌండ్‌లోనే రూమ్ దొరికింది. నాతో పాటు ఇంకో తెలుగన్న ఇద్దరికి కూడా ఇక్కడే దొరికింది. ఇక్కడ ఏంటంటే మనకి డ్రైనేజ్ పైపులు ఉంటాయి కదా! అవి ఫుల్ అయిపోయినప్పుడు అయితే మనకి మోకాళ్ళ వరకు వాటర్ వచ్చేస్తదని అంటున్నారు. మెట్లు దిక్కుండా ఇప్పుడైతే మనం అండర్ గ్రౌండ్ వచ్చాం కదా! సేమ్ అలాగే ఉంటది. సైడ్ నుంచి అలా వచ్చిన వాళ్ళందరూ కొంతమంది అటు సైడ్ అయితే కొంతమంది ఉన్నారు. ఇక్కడైతే మాత్రం అందరూ ఒక కంపెనీయే కానీ ఒక ప్రాజెక్ట్ మీద అయితే వర్క్ చేయట్లేదు. కొంతమంది వచ్చి మెయింటెనెన్స్ వర్క్ అయితే కొత్తగా అయితే చాలా మంది అయితే వచ్చాం. సైట్ వర్క్ అన్నమాట. సైట్ వచ్చి ముత్తుల అన్నమాట. ఇక్కడ ఏంటంటే మా కంపెనీలో వచ్చి ఓవర్ టైమ్ అయితే చాలా ఎక్కువగా ఉంటది మెయింటెనెన్స్ వర్క్‌లో. మాకైతే ప్రెజెంట్ అయితే ఓవర్ టైమ్ అయితే లేదు. 8 అవర్స్ డ్యూటీ అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇవి మొత్తం ఇక్కడైతే అండర్ గ్రౌండ్‌లో ఎవరైతే ఉన్నారో వీడియోలో కనిపిస్తుంది కదా! ఈ ఒక్క కిచెన్ ఉందన్నమాట. అందరూ ఇక్కడికొచ్చి వండుకుంటారు. రూమ్‌కి ముగ్గురు, నలుగురు ఒక్కొక్క గ్యాస్ మీదే పలానా రూమ్ వాళ్ళు యూజ్ చేసుకోవాలని ఉంటది. మనం ఎవరైనా సరే పార్ట్నర్‌గా వండుకుంటే వాళ్ళు మనం వండుకొని గ్యాస్ అయిపోయినప్పుడు కేడీ 50 ఫిల్స్ అయితే ఇస్తే మనకైతే కొత్త గ్యాస్ బండ్ అయితే ఇస్తారన్నమాట. ఇప్పుడు బయట నుంచి చూస్తున్నారు కదా! బట్టలయి ఉతుక్కుంటే మనం ఇక్కడే బట్టలు ఆరేసుకోవాలి తోడుకెట్టుకొని. ఇటు నుంచి లోపలికెళ్తే మాత్రం 2 రూమ్‌లయితే ఉంటాయి. సైడ్‌ని రైట్ సైడ్ ఒక రూమ్ కనిపిస్తుంది కదా! నాకొచ్చిన రోజైతే రూమ్ అయితే దొరకలేదు. నైట్ అంతా ఈ రూమ్‌లోనే స్టే చేశాను. ఇంకా తర్వాత అయితే నాకు వేరే రూమ్ అయితే దొరికింది. మీరు చూస్తున్నారు కదా! హాల్ అన్నమాట. హాల్‌లో వచ్చి 3 ఫ్రిడ్జ్‌లు అయితే ఉన్నాయి. బట్ రైట్ సైడ్ అయితే వాషింగ్ మిషన్ ఇక్కడ మెయింటెనెన్స్ వర్క్ చేస్తారు కదా! వాళ్ళకి సంబంధించింది. ఇప్పుడు మనం అయితే బాత్రూమ్‌లో అయితే ఉన్నాయి. రైట్ సైడ్ కనబడుతుంది కదా! ఈ షవర్‌లు మొత్తం 6 ఉన్నాయి. బాత్రూమ్‌లు అయితే ఎవరికి వారు సెపరేట్‌గా అయితే ఉన్నాయి. మనం వీడియోలో చూసాం కదా! అటు సైడ్ వచ్చిన వాళ్ళైతే అటు సైడ్ రూమ్స్ ఉన్నాయి. అటు సైడే వాళ్ళకి బాత్రూమ్‌లు అయితే ఉన్నాయి. కిచెన్ అయితే మాత్రం ఒకటే ఉంది. క్యాంపస్‌లో మాత్రం హాల్ దాటిన తర్వాత ఫ్రంట్ రూమ్, రైట్ సైడ్ రూమ్, లెఫ్ట్ సైడ్ రూమ్ మనం ఎటు సైడ్ వెళ్ళినా సరే మనకి రూమ్‌లు అయితేనే కనిపిస్తూనే ఉంటాయి. చిన్న చిన్న రూమ్‌లు అయితే ఉంటారు. ముగ్గురు, నలుగురు అయితే ఉంటారు. ఇప్పుడు మీరు ఫ్రంట్ సైడ్ 8 నంబర్ డోర్ కనిపిస్తుంది కదా! అది నేనున్న రూమ్. రైట్ సైడ్ ఇంకో రూమ్ కూడా ఉంటుంది. రూమ్ నంబర్ 9 అన్నమాట. ఇందులో అయితే మన తెలుగన్న అయితే ఉన్నారు. ఇప్పుడు నా రూమ్‌లో ఎంతమంది ఉన్నామో బెడ్‌లు ఎన్ని ఉన్నాయో చూపిస్తాను రండి. ఉన్న రూమ్ చాలా చిన్నదన్నమాట. ముగ్గురు ఉండడానికి సరిపోద్ది. నలుగురు ఉండమన్నారు. అందువల్ల నాకైతే ఈ రూమ్ లోనే ప్లేస్ దొరకలేదు. లాస్ట్‌కి ఈ రూమ్ లో ఉన్న అతను వేరే రూమ్‌కి వెళ్ళిపోయాడు. అయితే ఈ రూమ్ లోకి అయితే వచ్చాను. పైన కనిపిస్తుంది కదా ఏసీ. బెడ్ కిందనైతే మాకు అయితే ఒకటే స్విచ్ బోర్డ్ అయితే ఉంటది. ఏంటంటే ఛార్జింగ్ ఒకరు పెట్టుకుంటే ఒకరు పెట్టుకోవడానికి అయితే అవ్వదు. తప్పదు. గల్ఫే కాదు లైఫ్ అంటే ఎక్కడికెళ్ళినా అడ్జస్ట్ అయ్యి బతికేయాలన్నమాట. లేదంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే పడతారు. మన ఇండియాలో వర్క్ చేసుకున్న చాలా మంది రేక్ షెడ్‌లో ఉండి వర్క్ చేసుకున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. వాళ్ళ ప్రకారం చూసుకుంటే మాకు మంచి రూమ్‌లే దొరికాయని నా అభిప్రాయం. మీరు ఏమో కామెంట్‌లో తెలపండి. ఇప్పుడైతే మా క్యాంపస్ చేంజ్ చేయమని చెప్పి నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళందరూ అయితే ఇంజినీరింగ్‌తో క్యాంపస్ చేంజ్ చేయమని చెప్పారు. వాళ్ళైతే ఫోటో తీసి హెచ్ఆర్‌కి అయితే సెండ్ చేశారు. చూడాలి క్యాంపస్ చేంజ్ చేస్తారో లేదో. సంవత్సరాల నుంచి మా కంపెనీలో వర్క్ చేసిన వాళ్ళని అడిగితే క్యాంపస్ బానే ఉంది. చేంజ్ చేయడం ఎందుకు? ఇంకా ఈ క్యాంపస్ కన్నా దరిద్రమైన క్యాంపస్ చాలానే ఉన్నాయని అంటున్నారు. ఎస్‌సీబీఏ క్యాంపస్‌లో ఉండడం వల్ల మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే మాలియా దగ్గర మాకు హెడ్ ఆఫీస్ కూడా దగ్గర. మా కంపెనీ ఇండియా వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ కూడా ఇవ్వదు. అండ్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళడానికి మాకు వెహికల్ కూడా ప్రొవైడ్ చేయదు. మేమే సొంతంగా 1 కేడీ, 3 కేడీ ఇచ్చుకొని అయితే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌కి వస్తే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి.